ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులు అడుగుతున్న సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎందుకు సొంతంగా గనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడగలేదని చెప్పి సిపిఎం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నిర్ణయం పైన మనతో మాట్లాడేందుకు నరసింహరావు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు సొంతంగా గనులు కావాలని చెప్పి లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని చెప్పి గత 1400 రోజుల నుంచి కూడా కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోకపోవడం చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి 4 నెలల్లో స్పష్టమైంది. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని ఆర్సెలర్ మిట్టలకు సొంత గనులు సమకూర్చాలని అడిగారు. పర్యావరణ అనుమతులు కావాలన్నారు. ఇది ఆర్సెలర్ మిట్టలకి ప్రైవేటు పిచ్చి తప్ప, వారి కోసం చేసేటువంటి పని తప్ప ప్రజల కోసం మాత్రం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బకొట్టడానికి ఆర్సెలర్ మిట్టలు వస్తూ ఉంది. నక్కపల్లిలో పక్కనే, విశాఖ పక్కనే పెట్టడం రాష్ట్రంలో, అలాగే దక్షిణ భారతదేశంలో మార్కెటింగ్లో నంబర్ 1 ఈరోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాలు. దాన్ని పోటీకి ఇంకొక ప్రైవేట్ కంపెనీని పెట్టించి ఆ ప్రైవేట్ కంపెనీ ద్వారా దీన్ని సిక్ చేయించడానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బకొట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్ప ఇంకోటి కాదు. అందుకని ఇది ప్రైవేట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బకొట్టేటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా ఏమాత్రం అభిమానం ఉంటే కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టండి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలా? మీరే శంకుస్థాపన చేశారు. ఈరోజు కూడా ఏమి పనులు చేయలేదు. పక్కనే బళ్ళారి ఖనిజం ఉంది. కడపలో స్టీల్ ప్లాంట్ పెడితే బళ్ళారి ఖనిజం ఉంది. అందుకని దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆర్సెలర్ మిట్టలతోటి కడపలో పెట్టించండి స్టీల్ ప్లాంట్. నక్కపల్లిలో ఎందుకు పెట్టాలి? విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కన ఎందుకు పెట్టాలి? అన్నింటికంటే కూడా 2020లోని ఈ ప్రయత్నం స్టీల్ ప్లాంట్ కాకుండా విశాఖ చెన్నై కారిడార్ పేరుతోటి ఆ రోజు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. పెట్రో కారిడార్. దీనికి పబ్లిక్ హీరింగ్ కూడా అయింది. అయినా ఆ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సముద్ర తీరానికి చాలా పక్కన ఉన్నటువంటి ప్రాంతం. మీరు వేంపాడ్ టోల్గేట్ దగ్గర నుంచి రాజయ్యపేట వరకు ఉన్నటువంటి 7 గ్రామాల ప్రాంతంలో ఈ 5000 ఎకరాలు ఉంది. దీనిలో సగం ఫార్మా హబ్ వస్తుంది. ఇప్పటికే హెట్రో దీనివల్ల అక్కడ తీవ్రమైనటువంటి పర్యావరణం కాలుష్యం అనేటువంటి తీవ్రంగా ఉంది. అట్లాంటి ప్రాంతంలో మరొక స్టీల్ ప్లాంట్ పెట్టడం అనేది అక్కడ ప్రజలు ఉండడానికే సాధ్యం కాదు. అందువల్ల పర్యావరణానికి వ్యతిరేకంగా ఆర్సెలర్ మిట్టల్ని అక్కడ పెట్టనివ్వద్దు, ఆర్సెలర్ మిట్టలు వద్దు. దీనికి మేము నిరసన తెలియజేయదలుచుకున్నాం. జనవరి 8వ తేదీన మోడీకి నిరసన తెలియజేయాలని రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా కోరుతున్నాం. సార్, టీడీపీ ఎంపీ భరత్ మాట్లాడుతూ కార్మిక సంఘాల నేతలతో మీకు గత కొన్ని నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదన్న సంగతి కూడా నాకు తెలియదని చెప్తున్నారు. నిజంగా ఆయనకు తెలియదా సార్? పార్లమెంట్లో ఆయనే ప్రశ్నించారు. పార్లమెంట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని ఆయనే ప్రశ్నించి ఇక్కడికి వచ్చి నాకు జీతాలు ఇవ్వడం తెలియలేదని అంటే సమాధానం చెప్పలేక ఈరోజు అట్లా వ్యవహరించడం తప్ప ఇంకోటి కాదు. అంతేకాదు 2 సీట్లు ఉన్నటువంటి కుమారస్వామి పార్టీ ఈరోజు 15,000 కోట్ల రూపాయలు కర్ణాటక తెప్పించుకొని విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటున్నారు. మీరు ఏమి చేశారని అడుగుతున్నాం. సెయిల్లో ఎందుకు విలీనం చేయించలేకపోతున్నారని అడుగుతున్నాం. ఎందుకు సొంతగా సమకూర్చలేకపోతున్నారని అడుగుతున్నాం. అందువల్ల మీ వైఫల్యం వల్ల ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బతింటుంది. శ్రీభరత్కి విశాఖ స్టీల్ ఎంపీగా ఉండేదానికి నైతిక హక్కు లేదు అని మేము చెప్పదలుచుకున్నాం. భరత్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం లేదు. ఆర్సెలర్ మిట్టల్ గురించి వీరు ప్రభుత్వం మాట్లాడేటప్పుడు విశాఖకి ద్రోహం చేయడం కాదా, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి అన్యాయం చేయడం కాదా అని అడుగుతున్నాం. అందుకని మీ తప్పుడు వైఖరిని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సరే, ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడతామని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు కూటమి నేతలు. ఇప్పుడు ఆ దిశగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఈ నెల కాలంలో? ఎన్నికల ముందు వాగ్దానం చేశారు, ఎన్నికల సభలో చేశారు మరింత గట్టిగా. అది నమ్మి రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వనంత మెజారిటీ గాజువాకలో ఒకసారి ఓడిపోయిన ఎమ్మెల్యేని 92,000 ఓట్ల మెజారిటీతో గెలిపించడం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే. అక్కడ ప్రజానీకం యావత్తు కూడా తెలుగుదేశం చెప్పిన మాటలు ఆనాడు నమ్మారు. కానీ ఆ మాటలు బూటకం అని ఈరోజు స్పష్టంగా రుజువైంది. తెలుగుదేశం ఆనాడు చెప్పిన ఒక్క మాట కూడా ఈరోజు నిలబెట్టుకోవడం లేదు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటు పిచ్చితో వ్యవహరిస్తుంది. అందుకనే మిట్టల కోసం వ్యవహరిస్తూ ఉంది తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడడానికి ఏమీ ప్రయత్నం చేయడం లేదు. అందుకే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తున్నాం.
విశాఖ స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేయడం కోసమే ఆర్సిలర్ మిట్టర్ను నక్కపిల్లలో ఏర్పాటు చేస్తున్నారని, చంద్రబాబు నాయుడుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విభజన హామీల్లో భాగంగా ఇస్తామన్న స్టీల్ ప్లాంట్ను కడపలో పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ భరత్ ఉన్నాడో, భరత్కు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అర్హత లేదని, పార్లమెంట్లో ఆయనే స్వయంగా ఎంపీలకి జీతాలు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు మాట మార్చడానికి కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.